ప్రయాగ్రాజ్లో కుంభమేళా వైభవంగా జరుగుతుంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు నోరారా పిలుస్తూ పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటికే మహాకుంభ స్నానాన్ని దేశ విదేశాల నుంచి వచ్చిన 40 కోట్ల మందికి పైగా భక్తులు ఆచరించారు. వచ్చిపోయే భక్తులతో ఘాట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. యూపీ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 44 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద పండుగగా నిలిచే ఈ తీర్థ ప్రాంతానికి వచ్చిపోయే జన ప్రవాహం పెరుగుతుందే కాని తగ్గటం లేదు. తెల్లవారుజామున 3 గంటల నుంచే వేలాది మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సోమవారం నాడు ప్రయాగ్రాజ్ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయిందంటే భక్తుల ప్రవాహం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశ ప్రథమ పౌరురాలు ముర్ము ద్రౌపది మొదలుకుని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, పలువురు సెలబ్రిటీలు కుంభస్నానాన్ని ఆచరించారు. స్నానం చేయటంతో పాటు భక్తులు గంగాజలాన్ని సీసాల్లో ప్యాక్ చేసుకుని పదిలంగా పట్టుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వేద మంత్రాల పఠనంతో పూజారులు చేసే పూజలు అక్కడ కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఏది ఏమైనా యూపీ సర్కార్ ఈ మహాక్రతువును నిరాటంకంగా కొనసాగిస్తోంది. కుంభమేళాను దిగ్విజయంగా జరపగలరనే ట్రాక్ రికార్డును మరోసారి సీఎం యోగి సొంతం చేసుకున్నారు. ఈ తీర్థస్థలానికి వచ్చే భక్తులు సైతం ఇక్కడ ఏర్పాట్లను మెచ్చుకుంటున్నారు, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ కూడా ఆయన పనితీరును ఆక్షేపించటం లేదు. నల్గొండ జిల్లా మిర్యాల నుంచి వస్తున్నాం. కుంభమేళా మహాకుంభమేళా 12x12 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి కుంభమేళాకు వచ్చిన భక్తులు ఎగదాటి మొత్తం కూడా ఈ అయోధ్య, వారణాసి మీద పడ్డది ఉత్తరప్రదేశ్ లో. దీన్ని ప్రత్యేకంగా కొన్ని టీవీ ఛానల్ అయితేంది, ఈ సంఘ వ్యతిరేక శక్తులు అయితేంది కేవలం ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఇంతకంటే ఎక్కువ చేసే నాయకుడు ఎవడైనా ఉన్నాడా? మనసాక్షిగా మీరు ఒక డివోటీగా మీరు ఫీల్ కాండి, మీరు డివోటీగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళలో మీ అందరం పాల్గొనడం మేము ఎప్పుడో చేసుకున్న మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ప్రభుత్వం చాలా మంచిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంతమందికి వచ్చినప్పుడు ప్రభుత్వం వారి శక్తి మేరకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దీన్ని ఇంకా బెటర్గా చేస్తే కనుక అందరూ కూడా హ్యాపీగా దర్శనం చేసి వెళ్తారని కోరుకుంటున్నాం. మంచిగానే అనిపిస్తుంది. పబ్లిక్ ఎక్కువ జనాభా అయితే ఉంది కదా, పబ్లిక్ అయితే ఉంటుంది. మేము శుక్రవారం వచ్చినాం, అక్కడ దర్శనం చేసుకుని వచ్చినాం. ఇక్కడ వచ్చినాం, ఇక్కడ 2 రోజులు అయింది. అంటే దర్శనానికే కాశీశ్వరనాథ, ఇక్కడ కాలభైరవ దర్శనం. మేము 3 వచ్చినాం. అంటే ఏర్పాటు ఎట్లుంది మేడం? ఏర్పాటు మంచిగా ఉంది. మన తెలుగు వాళ్ళు ఉంటే ఇక్కడ భోజనాలు ఇట్లా మంచిగా అయింది. మాకైతే వచ్చిన కంటే బాగుంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. తాజాగా 10 దేశాలకు చెందిన ప్రతినిధులు పవిత్ర స్నానాలు చేశారు. ఫిజీ, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, లొబాగో, యుఏఈ ప్రతినిధులు వీరిలో ఉన్నారు. బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, అమెరికా, స్పెయిన్ వంటి దేశాల నుంచి చాలా మంది భక్తులు వచ్చి స్నానమాచరించారు. కుంభమేళలో గురుగారు దర్శనమైంది. అద్భుతం. సంతులు, సాధులు, ఒక అద్భుతంగా ఇది ఒక కుంభమేళా జరుగుతున్నది. చాలా మంచి అనిపిస్తుంది. మన ప్రయాగ్రాజ్లో సంగం కాడ స్నానం చేసినాం. దాని ఫీలింగే చాలా మంచిగా అనిపిస్తుంది. కుంభమేళా చాలా అద్భుతంగా, ఇక్కడ సెక్యూరిటీ కానీ శాసన వ్యవస్థ కానీ చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. 4-5 డేస్ అయింది, చాలా మంచిగా నడుస్తున్నది. ఇక్కడ స్వామిలు, సంతులు, దర్శనాలు చాలా మంచి అద్భుతంగా నడుస్తుంది. మేము కూడా చేశాం, చాలా మంచిగా ఉంది. ఇంకా మన ప్రదేశ్, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు చాలా మంచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇది 144 ఇయర్స్ తర్వాత వచ్చింది. కంపల్సరీగా ప్రతి ఒక్కడు ఇంట్లో వచ్చి స్నానం చేసుకునాలి, స్వామిలు వాళ్ళు దేవుడు దర్శనం చేసుకునాలి. చాలా బాగుంది. చాలా బాగుంది సార్. కుంభమేళా 140 సంవత్సరాల తర్వాత జరుగుతుందనడం మనమేం చూడలేదు. బహుశా ముందు చూడలేమో, కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి అవకాశాన్ని, ఇలాంటి అదృష్టాన్ని పొందినందుకు చాలా సంతృప్తి చెందుతున్నా.
నేను పూర్వజన్మలు చేసుకున్న సుకృతం అనుకుంటున్నా. తీసుకున్నా సార్, చాలా చాలా బాగుంది. వాళ్ళ రిసీవ్ కూడా చాలా బాగుంది. మేము ఎక్కడి నుంచి వచ్చాం కదా, మళ్ళీ ఏమో అంటారేమో అనుకున్నాం, కానీ చాలా అద్భుతంగా ఉంది. మాకంటే ఎక్కువ ఇలా వచ్చిన వాళ్ళని వాళ్ళే దగ్గర తీసుకొని ఏమైనా ఆకలి ఉంటే కూడా పెట్టి పంపించేస్తున్నారు. ఈ నెల 12న మాఘ పౌర్ణమి సందర్భంగా మరోమారు పుణ్యస్నానాలు చేయనున్నారు. అనంతరం ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున జరిగే స్నానాలతో మహాకుంభమేళా ముగుస్తుంది. యూపీ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వసంత పంచమి రోజు మొత్తం 2.33 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు. మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్లో ప్రస్తుతం సుమారు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజంతా పొగమంచు కురుస్తూనే ఉంటోంది. మధ్యాహ్నమైనా సూర్యుడి జాడ కనిపించని పరిస్థితి. అయినా భక్తులు తెల్లవారుజామునే స్నానాలకు వస్తున్నారు. జ్యోతిర్లింగాలన్నీ మహారాష్ట్ర, గుజరాత్, ద్వారకా ఇట్లా వెళ్ళినాము. ఇక్కడ కాశీ వచ్చినాము, కుంభమేళ వెళ్ళినాము. టోటల్ గా నైట్ దర్శనానికి 10 గంటలకు వెళ్తే ఉదయం 5 o'clock దర్శనం అయిపోయింది. మాకు బాగానే ఉంది, ఏం విధంగా ప్రాబ్లం అయితే ఏం లేదు. జనాలు ఎక్కువ ఉన్న వల్ల టైట్ అవుతుంది, కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కుంభమేళలో కానీ ఇక్కడ కానీ కొద్దిగా ట్రాఫిక్ జామ్ అవి ఒకటి బాగా విసుగు ఎక్కువైంది. మేము కుంభమేళకు వచ్చి 4 days అవుతుంది. 4 days వరకు దాదాపు 200 నుండి 250 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మేము మా వాహనాలు ఆగిపోవడం జరిగింది. కొద్దిగా ఇబ్బంది మాత్రం మాకు కలిగింది. అయినా సరే ఎన్ని ఇబ్బందులైనా వాటిని అడ్డంకులన్నీ తొలగించుకుంటూ పోయి మేము ప్రయాగ్రాజ్కి వెళ్ళి కుంభమేళలోని పవిత్ర స్నానాన్ని మేము ఆచరించాము. అలాగే అక్కడ నుండి మేము కాశీ క్షేత్రానికి వచ్చాము. ఇక్కడ కూడా రాత్రి 1 గంటలకు మేము లైన్లో నిలబడితే ఉదయం మాకు 8-8:30 సమయంలో మాకు దర్శనాలు కంప్లీట్ అయ్యాయి. కానీ కొద్దిగా ఏంటంటే ఈ ప్రయాగ్రాజ్ కానీ ఈ కాశీ కానీ భక్తుల తాకిడి చాలా విపరీతంగా ఉంది. దానివల్ల కూడా మాకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ముఖ్యంగా రవాణా సదుపాయాలలో ఆటోలో కానీ బైక్లో కానీ ఈ విధంగా కానీ డబ్బులు మాత్రం చాలా ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది. దానివల్ల కొద్దిగా మాకు ఇబ్బంది కలిగింది. భక్తుల కోసం రైల్వే, విమానాశ్రయాల్లో అధునాతన సౌకర్యాలు కల్పించారు. మీరట్ నుంచి అతి తక్కువ టైంలో ప్రయాగ్రాజ్ వచ్చేందుకు గంగా ఎక్స్ప్రెస్ వే నిర్మించారు. ఒకేసారి దాదాపు 5 లక్షల కార్లకు పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. 20 లక్షల ప్రైవేటు వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించారు. అధునాతన 2750 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏకంగా డ్రోన్ సిటీ, కాల్ సెంటర్ సిటీలనే తాత్కాలికంగా నిర్మించారు. 50 సీట్ల కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 20 అధునాతన కౌంటర్ డ్రోన్లు ఏర్పాటు చేశారు. ఇక అందరూ ఆశ్చర్యపోయేలా 1,60,00,000 మోడర్న్ టెంట్లు నిర్మించారు. 1,50,000 మోడర్న్ టాయిలెట్లను నిర్మించారు. కళ్లు మిరుమిట్లు గొలిపేలా 67,000 వీధి దీపాలు ఏర్పాటు చేశారు. 24 గంటలు విద్యుత్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 400 కోట్లతో 182 కిలోమీటర్ల హైటెన్షన్ లైన్స్, 40,000 చార్జబుల్ బల్బులు, త్రివేణి సంగమం వద్ద 2,700 సీసీటీవీ కెమెరాలు, నీటిలో ప్రయాణించి డ్రోన్లు, ఏఐ ఆధారిత భద్రతా చర్యలు తీసుకుంది. నా స్పెషల్ ట్రైన్లో వచ్చాం. డైరెక్ట్ ప్రయాగ్రాజ్ కుంభమేళా వెళ్ళాం. కుంభమేళాగా 3:30కి 4కి స్నానం అంతా బాగా జరిగింది. అక్కడి నుంచి బై రోడ్డు అయోధ్య వెళ్తే చాలా హెవీ ట్రాఫిక్ వల్ల, చాలా రష్ ఉండడం వల్ల 10 అవర్స్ మినిమం ట్రాఫిక్ జామ్ వల్ల మళ్ళీ కాశీ బై ట్రైన్ గా వచ్చాం. బై రోడ్డు అయితే అన్ని చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఈ కుంభమేళా 144 సంవత్సరాలుగా వచ్చి ఉందని అందరూ భావించి పూర్వజన్మ సుకృతం వల్ల ఈ స్నానం చేస్తే సర్వపాప నివారణ అని త్రివేణి సంఘంలో స్నానం చేసే వాళ్ళకి చాలా మేలు కలుగుతుందని, దాదాపు మన ఇండియా మొత్తం 40 కోట్లు అని 45 రోజులు ఉన్నారు. దాదాపుగా 26 తారీఖు వరకే ఆల్రెడీ ముందుగానే 40 కోట్ల జనాభా రీచ్ అవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి చాలా జనాభా, చిన్న పిల్లలు వచ్చారు, బాగా ముసలోళ్ళు అన్ని బాగా వచ్చారు. వాళ్ళ వల్ల దర్శనం, ఆ సర్వజనుడు, ఆ శివకాశి దర్శనం మాకందరికి భాగ్యం కలగాలి, మన అందరం బాగుండాలని కోరుకుంటూ మహాకుంభమేళాను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షిత, డిజిటల్ కార్యక్రమంగా యూపీ ప్రభుత్వం చేపట్టింది. కోట్లాది మంది భక్తులు వస్తుండటంతో ఎలాంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తినా వెంటనే నిర్మూలించేందుకు ఏర్పాట్లు చేశారు. చక్కటి వైద్యం అందించేందుకు 100 పడకల ఆసుపత్రిని నిర్మించారు.
291 మంది వైద్యులు, వైద్య సిబ్బంది 24 గంటలు సేవలందిస్తున్నారు. ఒక్కొక్కటి 10 పడకలతో 2 ఐసీయూ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇవి కాకుండా 8, 10, 20 పడకలతో కూడా ఆస్పత్రులు నెలకొల్పారు. 90 మంది ఆయుర్వేద, యునానీ వైద్యులు కూడా కుంభమేళా భక్తులకు సేవలు అందించారు. ఉచిత నేత్ర కుంభ్ అనే పేరుతో 5 లక్షల మందికి కంటి పరీక్షలు జరిపారు. భక్తుల రక్షణ కోసం ప్రజా వాహనాలు, డ్రోన్లు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డులను ఈ వేడుక జరిగే ప్రాంతం వద్ద మోహరించారు. కాశయాత్ర మంచిగా ఉంది సార్. చాలా మేము హైదరాబాద్ చేసాం సార్. అందరికి మంచిగా అనిపిస్తుంది. పిల్లలు పట్టుకుని ఇబ్బంది అనిపిస్తుంది. ఇలా సంఘంకి వెళ్ళాము. ఇప్పుడు కాల్ భైరవ దర్శనం చేసిన కాశీకి వెళ్తారు. ఉంది పబ్లిక్ ఉంది. దేవునికి దర్శనం చేసుకోవాలి. పబ్లిక్ ఉంటది కదా. పబ్లిక్ ఏం కదా దేవుడు లేడు. పబ్లిక్ ఉన్నా కానీ దేవుడు ఉన్నాడు అంతే. మేము ఇప్పుడు కుంభమేళ నుంచి మొన్న బయలుదేరి మొదటి రోజు నైమిషారణ్యం చూసుకొని, తర్వాత రెండో రోజు మన నేపాల్లో ఉన్న బాగేశ్వరి దేవి దేవాలయం చూసుకొని, ఇవాళ మూడో రోజు వచ్చి పొద్దున్న రాత్రి కుంభమేళలో త్రివేణి సంఘంలో దర్శనం చేసుకున్నాం. వచ్చేసి ఇప్పుడు స్వామి ఇక్కడ కాళీభైరవ తర్వాత విష్ణు మన స్వామిని చూసుకొని దర్శనం చేసుకొని పోవాలని, శివుని దర్శనం చేసుకోవాలని మేము మొత్తం సంఘ కార్యకర్తలు 20 మంది వచ్చాము. 20 మెంబర్స్. అందుట్లో 12 మంది పురుషులు, 8 మంది స్త్రీలు, 20 మంది కలిసి వచ్చాము ఇక్కడికి. మా అదృష్టం అట్లా ఆయన పిలిచినట్టు. మా అన్న ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రెసిడెంట్ అన్నగారి ఆధ్వర్యంలో వచ్చినాము. రుద్రరాజు రమేష్ అని మొత్తం 20 మంది. జై శ్రీరామ్. కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే నాగసాధువులు. వీరు ఎక్కడ ఉంటారో తెలియదు కానీ కుంభమేళా సమయానికి జనసామాన్యంలోకి లక్షలాది మంది వచ్చేశారు. పవిత్ర స్నానాలు ఆచరించి కొంతమంది తిరుగు ప్రయాణం అవుతున్నారు. చాలా మంది సాధువులు ఒళ్లంతా బూడిద రాసుకున్నారు. అఖాడాల్లోనూ పెద్ద ఎత్తున జనం కనిపిస్తున్నారు. నాగసాధువులు పంచదశనం జునా అఖాడాల్లో తమ శరీరాలపై బూడిద, మెల్లో రుద్రాక్ష మాలలు ధరించి కూర్చుని ఉన్నారు. సాధువులు స్నానమాచరించడం వల్ల అసలే పుణ్యజలమైన గంగమ్మకు మరింత పవిత్రత వస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఇక్కడ ఉన్నన్ని రోజులు నదీ తీరాన గుడారాల్లో ఉండే నాగసాధువులతోనే తొలి రాజస్నానం చేయించి యూపీ ప్రభుత్వం వారిని గౌరవించింది. కుంభమేళా అనేది నదుల సంగమం కాదని, ఆత్మల సంగమం అని భావించే నాగసాధువులు ఇక్కడ ఉన్నన్ని రోజులు గుడారాల్లో పూజలు, పుణ్యక్రతువులు చేస్తూ కనిపిస్తున్నారు. ఆధ్యాత్మిక సదస్సులు నిర్వహించుకుంటూ అభిప్రాయాలను పంచుకుంటారు. ఆధ్యాత్మిక పురోగతికి బాటలు వేసుకుంటారు. काशी विश्वनाथ की महाशिवरात्रि की तैयारी में है और वहीं से फिर अपनी होली का पूजन करते हुए सभी अपने अपने धाम, अपने अपने गंतव्य के लिए प्रस्थान करेंगे। और इस समय हमारा श्री पंचदश नाम जूना अखाड़ा की ओर से सभी देश प्रदेश वासियों के लिए इस महाकुंभ में आने के लिए बहुत बहुत शुभकामनाएं। महंत बाबा मलखान गिरी जी, आप सभी के लिए आग्रह करता हूं कि ये दिव्य महाकुंभ है, इसमें जो भी डुबकी लगाता है वो गंगा मैया का पवित्र जल ग्रहण करके पवित्र हो जाता है। ये हिमालय की गोद से निकलकर गंगा, यमुना, सरस्वती संगम का जहाँ दिव्य अलौकिक महाकुंभ का दिव्य पर्व चल रहा है। कल यहाँ पर परसों माघ पूर्णिमा के अवसर पर देश के कोने कोने से श्रद्धालुओं का आने का तांता लगा हुआ है। प्रयागराज के हर क्षेत्र में हर सड़क पर पैर रखने की जगह नहीं है। गाड़ियों का भी जनसैलाब उमड़ पड़ा है। ये हमारा सभी देशवासियों की आस्था का प्रतीक है। हर हर महादेव, जय श्री प्रयागराज, जय श्री प्रयागराज। అయితే అఖాడాలు నాగసాధువులు వెళ్లే ముందు చివరి సామూహిక భోజనం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ నెల 26 శివరాత్రి పర్వదినాన అమృత స్నానం ముగిసిన వెంటనే అప్పటి వరకు సందడి చేసిన నాగసాధువులు, అఖాడాలు, సన్యాసులు అందరూ మళ్లీ హిమాలయాల్లోకి వెళ్లిపోతారు. శివుని అనుచరులమని చెప్పుకునే శైవ అఖాడాలు, కమండలాలు, త్రిశూలాలు, రుద్రాక్ష మాలలతో పాటు ఆధ్యాత్మిక సాధనకు, తపస్సు చేసుకునేందుకు కావలసిన కొద్దిపాటి వస్తువులను వెంట తీసుకుని పయనమవుతామని చెబుతున్నారు. ये महाकुंभ तो आपको एक सबसे बड़ी जानकारी मैं आपको ये बताऊं कि ये महाकुंभ हमारा नागांव का सबसे बड़ा महापर्व है। और इस महापर्व में चूंकि 144 साल बाद आया था अमृत कुंभ स्नान का समय,
तो अब की बार ये देखने के मिला सामाजिक एकता, जो हमारे भारत की अभिन्न अंगों में से कि विभिन्नता में एकता, ठीक, ये आज प्रतिपादित होता है समय को देख करके और यहाँ की आई संख्या को देख करके कि अखंडता में एकता है और भारत अखंड है। चूंकि कम से कम कुछ नहीं तो 20 देशों के नागरिक यहाँ आए हुए हैं, तो अखंड नहीं होता तो ऐसा नहीं होता। ओम गजानन बोधगणावसतम कवित जम्बो फलचार भक्षणम उमासुतम शोकम विनाशकारिकम नमामि सिग्नेश्वर पाल भक्षणम। श्री शंभुपंत दशनाम आवाहन अखाड़े का एक छोटा सा संत साधु और श्री शंभुपंत दशनाम आवाहन अखाड़े का मैं एक सेक्रेटरी हूँ आवाहन अखाड़े का। 1.25 लाख रुद्राक्ष वाले के नाम से मैं विकसित हूँ। परमात्मा की कृपा से, गुरु महाराज की कृपा से 1.25 लाख का मैंने संकल्प लिया था। 1.25 लाख रुद्राक्ष के बजाय मेरा 12 साल की तपस्या थी, 6 साल मेरे को हो गए और 2.25 लाख रुद्राक्ष इस टाइम पर हो चुका है। वेट इसका 45 किलो है। यहाँ कुंभ मेले के अंदर हम लोगों के नागाओं के सन्यासियों के स्नान हो चुके हैं, साया स्नान हो चुका है। अब यहाँ से जो है स्नान हमारा, हम लोग जो यहाँ हैं 18 तारीख तक, उसके बाद सभी साधु संत जो है निकल चुके हैं काशी। काशी जो हम लोगों का शिवरात्रि का स्नान होता है, वो लास्ट स्नान हमारा, चौथा स्नान जो है शिवरात्रि का काशी होता है। क्योंकि वहाँ ये कहा जाता है काशी के जो है स्नान हम लोगों का कालों के काल महाकाल और जो है क्या कहते हैं काशी विश्वनाथ के चरणों में हमारा साया स्नान होता है। सब महात्मा वहाँ पहुँच चुके हैं। हम लोग यहाँ अनछत्र भंडारा चल रहा है हमारा, इसकी वजह से हम लोग यहाँ 18 तारीख तक यहाँ रुके हुए। हम लोग उत्तराखंड में विराजते, उत्तराखंड ऐसे 84 सिद्धों के एक सिद्ध मानक सिद्ध में भी विराजते हैं और उस वासुकी नाग में विराजते हैं। और छोटा सा नाम उत्तराखंड मंडल श्रीमंत चैतन्यगिरी रुद्राक्ष वाले बाबा के नाम से प्रसिद्ध है। हम लोग अब यहाँ आखिरी समय यहाँ 12 तारीख तक रहेंगे। हमारे धर्म ध्वजा नीचे आएगा, धर्म ध्वजा को लेके हम आगे बढ़ जाएंगे। और यहाँ से हम लोग हिमालय से लेके और आंध्र प्रदेश तक जहाँ बुलाए वहाँ चला जाता है। हमारी तपस्या हम लोग हिमालय में करते हैं। दूसरा, सब संसार जगतवासी ये भक्त जनों को ये संदेश देना चाहते हैं कि प्रातः काल है 4 बजे उठे, मॉर्निंग में ब्रह्ममुहूर्त में स्नान करे, माता पिता के बच्चे चरण छुए। और दूसरा, और बिस्तर पे चाय पीना खाना पीना नहीं करे, रसोई में माताएं चप्पल लेके भोजन नहीं बनाए। दूसरा कि इसको करने से बच्चों की बुद्धि नष्ट हो जाएगी कि आने वाले और श्वान निंद्रा काग दृष्टि में रहे, श्वान निंद्रा में सोए और चेतन रहे। और इस संसार को एक और सूचना देना चाहते हैं, सबको ये समझाना चाहते हैं कि सब भगवान शंकर के सुमरन करे, या भगवान शंकर के करो, भगवान नारायण के करो, भगवान कृष्ण के करो, किसी भी जो भी आपके मन में आए उस भगवान का भजन करो, पर करो प्रातः काल ब्रह्म मुहूर्त में उठ के। नमः पार्वती पते हर हर महादेव हर। जय केदार जय केदार, जय बाबा रुद्रनाथ। ప్రపంచవ్యాప్తంగా ఈ మహాకుంభమేళా గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసే వారి సంఖ్య ఇప్పటికే పెరుగుతూనే ఉండటం విశేషం. ఇస్లామిక్ దేశాల్లో కూడా కుంభమేళా ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో మన దాయాది పాకిస్తాన్ ఉండటం గమనార్హం. పాకిస్తాన్ తర్వాత ఖతర్, యూపీఈ, బహ్రెయిన్ దేశాల్లోని ప్రజలు కుంభమేళా గురించి సెర్చ్ చేశారు. ఈ దేశాలే కాకుండా నేపాల్, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, బ్రిటన్, థాయిలాండ్, అమెరికా కూడా ప్రజలు మహాకుంభ గురించి సెర్చ్ చేస్తున్నారు. I was born in Singapore and I grew, but I'm living in Los Angeles. It's been an amazing event to watch the faith and devotion of thousands of people. It's been very moving. I am learning as much as I can about the what is bringing all these millions of people here at this time, and I'm still wanting to learn even more. Yeah, and I feel very fortunate to be here at this auspicious moment. I watched a documentary maybe about 15 years ago
about Kumbh Mela. I watched this in Los Angeles, and after I saw it, I told myself that I will come one day. And so the day has finally arrived, and here I am. Singapore also has a sizable Hindu population. So I have been around the faith in small ways for a long time, but I have never, so it's been incredible. భారతీయ విలువలు సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి వేదికైన ఈ త్రివేణి సంగమం రాబోయే కాలంలో కూడా ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలవాలని కోరుకుందాం.